నిజామాబాద్ రూరల్లో బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవలి వర్షాల ప్రభావంతో దర్పల్లి సిరికొండ ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా నష్టపోయాయని ఆయన తెలిపారు. రైతులకు తగిన పరిహారం అందించాలనే అంశాన్ని ప్రస్తావిస్తూ కొండూరు బ్రిడ్జి నిర్మాణంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. అదేవిధంగా హనుమాన్ జయంతి రోజున గ్రామ సభలు నిర్వహించడం సరికాదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ చర్చలను ప్రస్తావిస్తూ రిజర్వర్ అంశంలో ఎలాంటి పురోగతి లేదా దాఖలు లేవని గుర్తు చేశారు. రాబోయే 2 ఏళ్లలో అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఇంకోటి ఏంటంటే మీరు రైతు భరోసా ఏదైతే వేసిందో రైతు భరోసా వేసింది కూడా ఎన్ని ఎకరాలున్నా 1 ఎకరానికి వేస్తామని చెప్పారు. వేసింది మళ్ళీ ఒక విడత వేస్తామని అంటున్నారు. మీరు పర్వాలేదు, 1 ఎకరానికి మీరు 6,000 వేసారు, పర్వాలేదు, ఓకే, గరీబులు సంతోషిస్తారు అనుకుందాం. కానీ బోనస్ కూడా ఇస్తామంటున్నారు కదా. మరి ఇప్పుడు బోనస్ ఇస్తామన్నప్పుడు సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తామని అన్నప్పుడు ఆల్రెడీ మిగులు చాలా ఉంది, ఇంకెక్కడ తీసుకుపోవాలా అని చెప్పి మేము ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటూ ఈ బోనస్ అనేది ఎట్లా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆర్బీఐ దగ్గర నుంచి మీరు 3-4 వేల కోట్లు తీసుకున్నారు అప్పులు. అది కంప్లీట్గానన్నా ఇచ్చే ప్రక్రియ మీరు స్టార్ట్ చేయలేదు. మొన్న ఇచ్చిన 6,000తోటి మీరు తెచ్చిన అప్పులు అయితే అది జస్టిఫై అవుతలేదు. మీరు తెచ్చిన అప్పుకి జస్టిఫై చేయాలంటే మరి ఎన్ని విడతల్లో ఇస్తారు, ఎన్ని రకాలుగా ఇస్తారా, మరి ఇవి ఇచ్చిన తర్వాత మళ్ళీ బోనస్ ఇస్తారా? ఈ డౌట్స్ అన్నీ కూడా రైతాంగంలో ఉన్నాయి. రైతులు ఆగమయ్యే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రి గారు కేవలం మూసి ప్రక్షాళన మీద పెట్టినటువంటి శ్రద్ధ మరి మిగతా సెక్టర్లలో పెడతలేరని మేము అనుకుంటా ఉన్నాం. మీరు దయచేసి ఇవాళ బాగా దగ్గర కాబట్టి చెప్పాలి. ఎందుకంటే గెలిచిన ఈ సెక్టర్లో ఈ చుట్టుపక్కల మీరు గెలిచినటువంటి ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బోధనలో గెలిచినా కూడా ఆయన గెలిచి కూడా లాభం లేదు. ఆయన ఏదో బండ పెట్టినట్టే ఉన్నాడు. కనీసము ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా మీరు మాట్లాడాల్సిన విషయాలు ఏం మాట్లాడింది? మీరు కనీసం నిజామాబాద్ రూరల్ గురించి మాట్లాడలేదు, జిల్లా గురించి కూడా మాట్లాడలేదు. జిల్లా గురించి అయినా మాట్లాడాలి కదా. మీకు అంటే ఎదిగే ఆకాంక్షలు లేవు, ప్రజలకు మేలు చేద్దామనే ఉద్దేశం లేదు. రైతులు